సోయా మినీ-చిన్స్. మిల్ మేకర్. హాయ్ అండి అందరికీ, నేను మీ సింగర్ లక్ష్మి 999. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా. నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే టమాటా మిల్ మేకర్ కర్రీ అండి. టమాటాలు అయితే వాష్ చేసుకున్నా ఫస్ట్. ఇప్పుడు ఇవి కట్ చేసి చూపిస్తా అండి. నేను పెద్దగా ఏం చేయనండి, నేను సింపుల్గా చేసుకుంటాను టమాటా మిల్ మేకర్ కర్రీ అని. మామూలుగా సింపుల్గానే చేసుకుంటా. నేను ఎలా చేస్తానో చూసేయండి. ఏం చేస్తున్నావు? గ్యాస్ మీద గిన్నె పెడుతున్నావు. పొయ్యి మీద గ్యాస్ పెడుతున్నా కాదు. చూడండి, నేను కూర చేద్దామని నేను రెడీగా పెట్టుకుంటే నా మిల్ మేకర్ ఎత్తుకొచ్చేసిండు మా పండుగాడు. నేనైతే కొన్ని మిల్ మేకరు కుల్ల తెచ్చుకున్నా, ఒకటేమో ప్యాకెట్ తెచ్చుకున్నా. అంటే ప్యాకెట్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆ ప్యాకెట్ అయితే ఒకటి తెచ్చుకున్నా. రెండు కలిపి చేస్తా అనమాట. అవి కొంచెం గట్టిగా ఉంటాయి, ఇవి కొంచెం ఏమంటారు మెత్తగా ఉంటాయి నానబెడితే. చూడండి, దానికోసం అయితే నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే నేను ఫస్ట్ కట్ చేసుకుంటా. ఆనియన్స్ అనేవి కట్ చేసేటప్పుడు కళ్ళు మండుతాయండి చాలామందికి. అలా అంటే కళ్ళు మంటలు రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉంది, అదైతే నేను ఫాలో అవుతా. నాకైతే అసలు అది పెట్టుకుంటే కళ్ళు మంటలు అంత అనిపించవు. చాలామంది ఇది ఒక మూఢనమ్మకం అని కొట్టిపడేయచ్చు. అయితే ఇలాంటి తొడిమే ఉంటుంది కదండి, ఇలాంటి తొడిమే, ఆ తొడిమ అనేసి అది నెత్తిపైన పెట్టుకుంటే కళ్ళు మంటలు అనేవి రావన్నమాట. ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. నేనైతే చాలా సన్నగా కట్ చేసుకుంటాను ఆనియన్స్. నేను ఏ కూరకైనా అంతేనండి, సన్నగానే కట్ చేస్తా. చట్నీ అంటారు కదా, అదే టమాటా చట్నీ పచ్చడి అట్లా చేసినప్పుడు మాత్రమే కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటాను. అయితే అన్ని కూరలకి సన్నగానే కట్ చేసుకుంటానండి, నాకు సన్నగానే ఇష్టం అన్నమాట. ఆనియన్స్ అయిపోయినాయండి, టమాటాలు కట్ చేసుకుంటున్నా. నేనైతే టమాటాలు ఇట్లా ఈ విత్తులు అనేవి తీసేస్తానండి, ఎందుకంటే మా వారికి పడదనమాట. అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి ఈ విత్తులు అనేది టమాటా విత్తులు అసలు వాడకూడదని చెప్పారు. అలాగే పాలకూర, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు పాలకూర కూడా తినొద్దండి. పాలకూర, టమాటా అండ్ ఇంకోటి క్యాబేజీ అండి. ఈ 3 కూరలు అసలు ఏం తినకూడదు. టమాటా తినొచ్చు, ఎందుకో టమాటా లేకుండా ఏ కూర చేసుకోలేము కదండి. టమాటా విత్తులు ఇట్లా తీసేసి కూర అయితే నేను చేసుకుంటాను, ఎప్పుడు ఇంతేనండి. ఇట్లా విత్తులు తీసేసి టమాటా కట్ చేసుకొని ప్రతి కూరలో వేసుకుంటాను. చాలామంది అనొచ్చు, ఇట్లా విత్తులు తీసేస్తే కూర టేస్ట్ ఉంటుందా అని చెప్పేసి. ఉంటుందండి, నేను దీనికి బదులుగా కొంచెం చింతపండు వాడతాను అనమాట, కొంచెం పులుపు కోసం అని చెప్పేసి లైట్గా చింతపండు వాడతాను. తప్పదు కదండి, ఇంకా మళ్ళీ తిన్నాక మళ్ళీ పెయిన్ వచ్చిందంటే మళ్ళీ మనమే భరించాలి. అందుకని చెప్పేసి నేను ఇది స్కిప్ చేసేస్తాను అనమాట విత్తులు అనేది. ఇంకోటండి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఒక కర్రీ ఉందండి, శామగడ్డ తింటే చాలామందికి క్లియర్ అవుతుంది. అది పెయిన్ వచ్చినా కూడా రాకుండా ఉంటుంది అన్నమాట, పోతాయంట చాలామందికి. ఇంకోటి ఏంటంటే రేగుపళ్ళు అండి, రేగుపళ్ళు కూడా తినొచ్చు. అవి తింటే మొత్తం కిడ్నీ సమస్య అనేది పోతుందని అంటున్నారు. ట్రై చేస్తున్నాం మేము కూడా.
మీరైతే విత్తులతోనే కట్ చేసుకోండి. మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను విత్తులు తీసేస్తున్నాను. మీరైతే విత్తులతోనే కట్ చేసుకోండి. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశానండి ఛానల్. ప్లీజ్ అండి ఒకసారి చూడండి, చూసి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్ అనేది మీకు ప్రతి ఒక్కరికి వస్తుంది. చూడండి, ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇవైతే టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇది మిక్సీ పడతాను. ఇవి కొంచెం సన్నగా కూడా కట్ చేసుకున్నా. ఇవి మామూలుగా వేసేస్తాను అనమాట. అండ్ మిల్ మేకర్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. నేను ముందుగానే ఇగో టమాటా మిక్సీ పట్టేశాను. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఎందుకంటే విత్తులు తీసేసాను కదా, కొంచెం పులుపు కోసం అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటా అండి. కొంచెం అయితే జీలకర్ర వేసుకుంటున్నాను, జీర్ణం కోసం అన్నమాట. ఆనియన్స్, ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. లైట్గా వేయించుకున్నాక మనం టమాటా ముక్కలు అనేవి వేసేసుకోవాలి. సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, అవైతే వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా అయితే వేసేసుకున్నాం. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం మంచిగా కలిపేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియంలో పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము, ఒక 5 నిమిషాలు. మనకి టమాటా ముక్కలు వేసాం కదండి, అవైతే కొంచెం మంచిగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడైతే రెండు మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే నేను ఉప్పు కారం వేసేసుకుంటాను అండి. నేనైతే కారం తక్కువనే వేసుకుంటా, ఎందుకంటే మా అబ్బాయి తింటాడు కదా, ఎక్కువ స్పైసీ తినడు అనమాట, అందుకనే తక్కువ వేసుకుంటున్నా. మీకు సరిపడా మీరు వేసుకోండి. ఉండు ఇట్లా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసుకోవాలి. ఇప్పుడే కొన్ని వాటర్ పోసుకున్నాను. నేను ఇంకో సైడు అన్నం కూడా పెట్టేసుకుంటున్నా. మా వాడికి టైం అవుతుంది, తినే టైము, అందుకని చెప్పేసి ఒక సైడ్ అన్నం కూడా పెట్టేశాను. ఒక సైడ్ కర్రీ అయిపోతుంది, ఒక సైడ్ అన్నం అయిపోతుంది. ఏం చేస్తున్నావు పండు? పాపకి చూస్తున్నావా? నువ్వు డాక్టర్ అయిపోయినావా? ఏమైందమ్మా పాపకి? దగ్గయిందా? దగ్గయింది, జలుబు అయిందా? మరి ఏమైంది పాపకు? సూదిస్తున్నావా, టాబ్లెట్ ఇచ్చావా? టాబ్లెట్ ఇచ్చినావా? తగ్గిపోతేదిలే అని చెప్పు పాపకి. నాకు టాబ్లెట్ ఉంది, పాపకు కూడా టాబ్లెట్ ఉందా? అగోండి మా వాడు పేషెంట్ అనమాట. ఇది మా వాడు పేషెంట్ అనమాట, డాక్టర్ అయిపోయాడు, చూపిస్తుంది అనమాట. జలుబు దగ్గు అయిందంట. అంతేనా పండు? జలుబు దగ్గు అయిందా? అమ్మో, పెద్దగా అయితే ఏమవుతావు పండు? నువ్వు ఏమవుతావు పండు? పెద్దగా అయితే ఏమవుతావు? ఒకసారి మమ్మీ చూడు. ఇక పెద్దగా అయితే ఏమవుతావు? డాక్టర్ అవుతావా? గుడ్ బై పండు నువ్వు. సరే కర్రీ ఏమైందో చూద్దామండి. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మిల్ మేకర్ వేసేస్తా. నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ వేసేసుకుంటున్నా అండి. ఉడికి దగ్గర అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట.
గట్టిగా పిండేసుకోవాలండి మిల్ మేకరు, ఎందుకంటే నీరు పట్టేస్తుంది మొత్తం. గట్టిగా పిండేసి మళ్ళీ ఒకసారి కడిగి వేసుకోండి. కడిగినా కూడా అట్లానే వస్తుంటుంది. ఒకసారి అయితే ఛానల్ అయితే చూడండి. కొత్తగా స్టార్ట్ చేశానండి, ఎక్కువేమైతే ఏం పెట్టలేదు. ఇది 3వ వ్లాగు. కానీ ఒకసారి అయితే చూసి నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. ఏదో అండి కొత్తగా ఉంది కదా, కొంచెం అటు ఇటుగా చేస్తే ఏమనుకోవద్దండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరు అయితే చూస్తారండి, ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా వీడియో. చూడండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే కొట్టండి. కాసేపు అయితే మూత పెట్టేసుకుందామండి, ఉడికిద్దాము ఇంకో 5 నిమిషాలు. ఏంటది? మమ్మీ తలనా? ఒక బొమ్మ కొనుక్కున్నాడండి మా పండుగడు. అయితే అది బొమ్మ అంట, మమ్మీ అంట, నేనంట. ఈ మమ్మీ తల ఊడిపోయిందని చెప్తున్నాడు. తీసుకో. ఏ ఫర్ బి ఫర్, గట్టిగా చెప్పాలి. సి ఫర్ డి ఫర్ ఈ ఫర్ ఎఫ్ ఫర్ జీ ఫర్ జీ ఫర్ జీపు. హెచ్ ఫర్ ఇది ఇక్కడ చూడు ఫస్ట్. ఓకేలే, ఇక్కడ చూడు. హెచ్ ఫర్ ఐ ఫర్ జే ఫర్ కే ఫర్ ఎల్ ఫర్ ఎం ఫర్ ఎన్ ఫర్ ఓ ఫర్ పీ ఫర్ క్యూ ఫర్ ఆర్ ఫర్. చెప్తాడండి. ఏ ఫర్ యాపిల్ నుంచి జెడ్ ఫర్ జీబ్రా వరకు అయితే అన్నీ చెప్పేస్తాడు. ఇంకా స్కూల్లో అయితే ఇంకా వెయ్యాలని చూస్తున్నాము. 1 నుంచి 10 వరకు అయితే చెప్తాడు. ఇంకా జానీ జానీ ఎస్ పాప ఆ పోయం కూడా పాడతాడు. అట్లా చెయ్యొద్దు, బ్యాడ్ బాయ్ అంటారు. వెయ్యాలండి, స్కూల్లో అయితే ఇంకా పంపించేయాలి. వావ్, చిక్కగా అయితే వచ్చిందండి కర్రీ, చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు చింతపండు కూడా నేను పిసికి పోసేసుకుంటాను, ఎందుకంటే టమాటా విత్తులు తీసేసాను కదా, అదే మా వారికి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అందుకని నేను చింతపండు అయితే వేసుకుంటున్నాను. చాలా చిక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు నేను చింతపండు కూడా కొంచెం పిసికేసి అందులో వేసుకుంటాను, రసం అనమాట. ఏం చెప్పాలి? పలక కొత్తది కొనుక్కున్నావని చెప్పాలా? సరే, నువ్వే చెప్పేసావుగా. పలక అంటే కొత్తది కొనుక్కున్నాడంటండి, అది చెప్పమంటున్నాడు మీతోన. ఓకే, చెప్పేశాను. చింతపండు కూడా పిసికి పోసేసుకున్నా అండి ఇందులోనే. ఇప్పుడు కొంచెంసేపు ఉడికించుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా బంద్ చేయడమే, అంతే అండి కర్రీ. నా కర్రీ అయితే ఇంతేనండి, సింపుల్గా చేసుకుంటా అండి, ఇంకేం వెయ్యను, ఇంతేని. కానీ చాలా బాగుంటుంది. అన్నం కూడా ఉడుకుతుందండి, ఇంకా కర్రీ అన్నం అయిపోతే అంతేనండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. చూడండి బియ్యం చూడండి ఎలా పడేసిండో, మొత్తం ఇల్లేనే చేస్తాడండి, డబల్ పనులు చేస్తాడు. ఇంకా పిల్లలు అన్నాక అంతేలేండి, ఇంకేం చేస్తాము. ఇంకా ఇక చూడండి బియ్యం ఎట్లా పడేసిండో చూడండి.
మీతో నేను మాట్లాడుతూ ఉంటే వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతేనండి, చేసిన పని చేసుకుంటూ ఉండాలి ఇంట్లో. ఎప్పుడు పని అసలు వడవదనమాట. ఓకే అండి, ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోతుందండి. చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా పెట్టానండి, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను తిట్టానని చెప్పేసి అక్కడ అలిగి అక్కడ ఉన్నాడండి, దాచుకుంటున్నాడు. ఏమైంది పండు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైంది పండు? బియ్యం పడేసినా అని తిట్టానా? మరి తిట్టొద్దా చెప్పు? నాకు మళ్ళీ మళ్ళీ పని పెడుతున్నావు, ఏం చేయాలి చెప్పు మరి? సర్లే, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అను. బాయ్ ఫ్రెండ్స్ అనాల. ఓకే అండి, బాయ్ అండి.